శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవద్ అనుగ్రహం మనందరికీ కలగాలి అనంటే ధర్మ మార్గంలో మనం ముందుకెళ్ళాలి. ధర్మ మార్గంలో ముందుకు వెడుతూ ఉంటే ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఆ పరమాత్మ మనల్ని వచ్చి కాపాడేస్తాడు. అలా ఎటువంటి పరిస్థితుల్లో అయినా పరమాత్మ మనల్ని వచ్చి కాపాడతాడు అనడానికి మనకు మన పురాణాలలో ఎన్నో రకాలైనటువంటి ప్రత్యక్ష నిదర్శనములు మన చరిత్ర మనకు చెబుతోంది. అందులోనూ కూడా ఆ భగవంతుడు కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి అనుగ్రహించే వేళ ఎంతో తాదాత్మ్య భావనతో, భక్తి భావనతో నిండి ఉంటుంది. శ్రీకృష్ణుడికి శరణాగతి చేస్తారు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ, ఆయన యదువంశభూషణుడు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణార్తిహరణ. కేవలం నాలాంటి భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టడం కాదు, సకల దేవతలు, మహర్షులు, గొప్ప గొప్పవారు, దిక్పాలురు, వారందరి యొక్క ఆర్తిని కూడా నీవే పోగొడతావు. అందుకే దేవతానీక బ్రాహ్మణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఈ లోకానికంతటికీ కూడా అభిన్న నిమిత్తోపాదాన కారకుడువు నీవే. ఈ లోకము ఇలా ఉన్నది నీ వలనే, ఈ లోకము పుట్టింది నీ వలనే, ఈ లోకము చివరికి చేరుకునేది నీలోకే. ఎవ్వరు ఆర్తిలో ఉన్నా, ఎవ్వరు బాధలో ఉన్నా నీవే వచ్చి రక్షిస్తావు. నేను నిన్ను ఒకే ఒక్క కోరిక కోరుతున్నానయ్యా కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ అని ఆరంభించి చివరిలో ఒక్క కోరిక చెప్తూ ఉన్నది మనకు భాగవత గ్రంథం. నీకున్మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఓ నిత్యానుకంపానిధి, నీకు మొక్కుతానయ్యా, ఒక్క అనుగ్రహాన్ని నాకు అందించు. ఏమిటి ఆ అనుగ్రహము అంటే భవలతల్ త్రుంపవే, ఈ సంసార లతలను త్రుంపే. ఈ సంసారము నుండి బయటపడగలిగేటువంటి ఒకానొక అదృష్టాన్ని నాకు కలిగించు. పునరపి మరణం పునరపి జననం అంటూ ఇక్కడే పుట్టి పుట్టి గిట్టి ఉండేటువంటి నా జీవితాన్ని కాస్త మంచి మార్గంలో పడవేయి అని మనసారా మనమందరం కూడా కోరుకోవాలి. అలా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాల్లో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 3వ తేదీ మార్గశిర మాస శుక్లపక్ష త్రయోదశి తిథి. ఈ త్రయోదశి తిథికి అధిదేవుడు కామదేవుడు.
మన కోరిక ధర్మ మార్గంలోనే ఉండాలి అనేటువంటి నియమాన్ని ఈ త్రయోదశి తిథి వచ్చినప్పుడల్లా గోవిందుడి యొక్క అనుగ్రహంతో మనం ఎంతో జాగ్రత్తగా మన యొక్క కోరికలని ధర్మానుగుణంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ తిథి మనకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజున నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రానికి యమధర్మరాజు అధిదేవుడు. నీ కోరికలు ధర్మ మార్గంలో లేకపోతే మరి యముడు వచ్చి దాన్ని మార్చవలసి వస్తుంది. మరి యముడు వచ్చి మార్చే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు కదా. కాబట్టి ఈ తిథి అధిదేవుడైనటువంటి యముడు యొక్క అనుగ్రహంతో కూడా మన యొక్క కోరికలు ధర్మ మార్గంలో ఉండాలి అని మనం ఈ రోజున కోరుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున వారం బుధవారం. ఈ బుధవారం రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన మనకు గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని, ధర్మానుగుణమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి లీలలను అందరూ కూడా అనుభవించారు. ఆ దివ్య లీలల్లో సృష్టి స్థితి లయాదులు కూడా ఒకటి. లోకవత్తు లీలా కైవల్యం అన్నారు వేదవ్యాసుల వారు. ఆ ప్రకారంగా భగవంతుడే సృష్టిస్తాడు, భగవంతుడే రక్షిస్తాడు, భగవంతుడే లయం చేస్తాడు. అందులో సృష్టి ఎందుకొరకు చేయబడుతున్నాయి,
అనే విషయాన్ని ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశికుల వారు దయాశతకంలో అచిదవిశిష్టాన్ ప్రళయే జంతూనవలోక్య జాత నిర్వేద కరణ కళేబరయోగం వితరసి వృషశైలనాథ కరుణేత్వం. వృషశైలనాథ కరుణేత్వం. ఆ వృషశైలం అనేటువంటి ఆ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతానికి నాథుడైనటువంటి ఓ స్వామి, ఆ స్వామివారి యొక్క దయ, వృషశైలనాథ కరుణే, కరుణాస్వరూపినటువంటి అమ్మ, త్వం ఏం చేస్తున్నావు? అచిత్ అవిశిష్టాన్ ప్రళయే జంతువునవలోక్య. ప్రళయకాలంలో ఈ జంతువులంతా కూడా ఎలా ఉంటాయంటే అచిదవిశిష్టాన్. అచిదవిశిష్టాన్ అంటే ఎటు అచిత్ పదార్థము, ఆ అచేతన పదార్థం ఎలా అక్కడ ఏమీ లేకుండా ఉంటుందో ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూసి జంతువుని అవలోక్య అంటే ప్రళయకాలంలో ఎవ్వరు ఏమీ చేయలేరు, పరమాత్మ ఒక్కడే అక్కడ ఉంటాడు. అందువల్ల ఎవ్వరికీ ఎటువంటి కార్యకలాపాలు ఉండవు. ఆ సందర్భాన్ని దయాదేవి చూసి ఏం చేస్తుందంటే జంతువుని అవలోక్య జాత నిర్వేద. అటువంటి స్థితిలో అచేతనావస్థలో ఉన్నటువంటి సమస్త జంతువులను కూడా చూసి జాత నిర్వేద, ఆవిడికి ఒక విధమైనటువంటి కష్టం కలిగిందట. అంటే అనుతాపం కలిగినది, ఒక విధమైనటువంటి బాధ కలిగినది. అప్పుడు ఏం చేసింది? కరణకళేబర యోగం వితరసి. అంటే ఆ చేతనలో వలె వాళ్ళందరినీ చెయ్యాలి, అచేతనంగా ఎవరు ఉండకూడదని చెప్పి ఈ కరచరణాదేవలంతా కూడా ఆవిడ ఇస్తుందట. అంటే భగవంతుని ద్వారా మనకి ఇప్పిస్తుంది. కరణకళేబర యోగం వితరసి వృషశైలనాథ కరుణేత్వం. అంటే ఈ కరణకళేబర యోగం ఇంద్రియాలు శరీరం వీని యొక్క సంబంధం, ఆ సంబంధాన్ని దయాదేవి కలిగిస్తున్నది అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రళయం అనేది సర్వనాశం, సృష్టి అనేది ప్రళయాంతరం సంభవిస్తుంది. ఆ ప్రళయాంతరం సంభవించేటువంటి ఆ సృష్టి అనేది దయాకార్యం, ఆ దయాదేవి యొక్క కార్యం అన్నారు. ప్రళయకాలంలో జీవులంతా ఎలా ఉంటారంటే ఆ స్వర్ణకారుని వద్ద ఉన్నటువంటి ఆ మైనపు ఉండ ఏదైతే ఉందో ఆ మైనపు ఉండయందు ఆ బంగారు కణాల వలె ప్రకృతి అనేటువంటి అచేతనపు వస్తువులో తగులుకొని ఆ శరీరేంద్రియాలు ఏమీ లేకుండా జ్ఞానక్రియాలంతా కూడా లేకుండా ఉంటారు. అటువంటి అవస్థను అంటే బహుకాలం గడిచిపోయింది. ఆ అవస్థను చూసినటువంటి ఆ జీవులను చూచి భగవానునికి కూడా ఒకానొక సమయంలో దయ కలుగుతుందట. అయ్యో, ఈ జీవులు మంచి జ్ఞానవంతులుగా ఉండాలి, అదే ప్రకారం వీళ్ళు సద్గతిని కూడా పొందాలి. ఇలాగే ఉండిపోతే వాళ్ళు ఎప్పుడు సత్కర్మని ఆచరిస్తారు, వాళ్ళు ఎప్పుడూ ఆచార్యుడి యొక్క ఉపదేశాన్ని వింటారు, వాళ్ళు ఎప్పుడూ భగవంతుని శరణాగతి చేస్తారు. అందువల్ల వాళ్ళకి కూడా ఈ కరచరణాదేవి వాళ్ళంతా కూడా ఇచ్చి మంచి మార్గంలో వాళ్ళందరూ వెళ్ళేటట్టు చెయ్యాలి అని భగవంతుడు అనుకుంటాడే. అది ఎవరి కార్యం అంటే అనుకోవడం ఎవరి వల్ల అంటే దయాదేవి వల్ల. ఆ ప్రకారంగా భగవంతుని యందు దయను కలిగింపజేస్తుంది. చేసి భగవంతునికి జీవులను చూసిన వెంటనే ఒక దయ కలుగుతుంది. దయ కలిగిన వెంటనే భగవంతుడు సృష్టి ఆరంభిస్తాడు. ఆ సృష్టి చేసే సందర్భంలో కూడా అమ్మవారి యొక్క అంగీకారం ఉండాలి. అందువల్ల అంగీకారిబీర్ ఆలోకై అని చెప్పిన రీతిగా యస్యా వీక్ష్యముఖం తదింకితపరాధీన విధత్తే అఖిలమన్న రీతిగా ఒక్కసారి భగవానుడు అమ్మవారి యొక్క ఆ వీక్షణాన్ని చూస్తాడు, ఆ కనుబొమ్మల కదలికలను చూస్తాడు. సైగ చేస్తుంది ఆవిడ, అదే అంగీకారంగా భావిస్తాడు భగవాను. భావించి తదింకితపరాధీన అఖిలం విధత్తే, సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు. ఇదే అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అన్నమాట. అంచేత ఇచ్చట కూడా ఆ భగవానుడు సృష్టిస్తున్నాడు అంటే అమ్మవారి యొక్క ఒక దయ ఏదైతే ఉన్నదో ఆ దయాగుణం ద్వారానే సృష్టిస్తున్నాడు.
ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక తల్లి బిడ్డను నిద్రపుచ్చి దాదాపు ఆ ఆ బిడ్డ ఎంతో కష్టపడుతుంటుంది. ఆ సమయంలో ఆ కష్టం లేకుండా ఉండాలి, నిద్రపుచ్చుతుంది. నిద్రపుచ్చిన తర్వాత ఒక 4 గంటలు 5 గంటలు అయితే ఆ బిడ్డకి ఒకవేళ ఆకలి ఏర్పడితే ఏడుస్తుంది కదా అని చెప్పి ఆ బిడ్డను మళ్ళీ ఒక్కసారి తట్టి లేపుతుందట. లేపి ఆహారాన్ని ఇచ్చే విధంగా భగవంతుడు కూడా ఈ ప్రళయకాలంలో మనల్ని అందరినీ కూడా అక్కడ ఉంచి తరువాత ఆ సృష్టి కాలంలో మనకు అన్నింటిని కూడా ఇచ్చి మంచి తెలివిని, మంచి జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్నంతా కూడా ఇచ్చి ఆ భగవంతుడు వశపరుచుకుంటాడు మనల్ని అందరినీ. ఇదంతా కూడా ఎవరి కార్యం అంటే దయాదేవి యొక్క కార్యం అన్నారు. అందువల్ల దయాదేవి కూడా మన విషయంలో భగవంతుని యందు చాలా చక్కగా మన విషయాలంతా కూడా తెలియజేసి ఆ భగవంతుని యందు చేర్చేటట్టు చేస్తుంది కనుక ఈ శ్లోకం ద్వారా మనం ఆ దయాదేవిని ప్రార్థించి శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. భక్తులందరూ కూడా ప్రపన్నులై అంటే దీనాతి దీనులై దాసభావనతో శరణాగతితో మనం పరమాత్మను సేవించే ప్రయత్నం చేస్తాం. అటువంటి సేవాభాగంలో విషయంగానే మనం అసంఖ్యాక భక్తులు తిరుమలకు వస్తూ ఉన్నారు, దేవదేవుని దర్శనం చేస్తూ ఉన్నారు. ఒక్క క్షణం దర్శనం చేస్తే చాలు పరవశించిపోతూ ఉన్నారు. ఆ మూలమూర్తిని చూచినప్పుడు, ఆ విరాణ్మూర్తిని చూచినప్పుడు అన్నమయ్య చెప్పినట్టుగా నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు. ఆ నల్లని విగ్రహం, నానాలంకార సంశోభితమైనటువంటి ఆ మూర్తి. గురువారం నేత్రదర్శన కాలంలో పరిమితాలంకారం ఉంటుంది కాబట్టి స్వామిని మనం ఆ నల్లని విగ్రహాన్ని, మూర్తిని చూడవచ్చు. మిగిలిన రోజుల్లో అలంకారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆపాదమస్తకం కూడా పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కుండ లాంఛన్ముఖ అన్నట్టు పాదాంగదముల దగ్గర నుంచి కూడా నవరత్న స్థగిత కిరీటాలంకారం వరకు కూడా స్వామి మహత్తరంగా శోభిస్తూ ఉంటాడు. ఆ మూర్తిని చూసి ఎంత పరవశిస్తామో. ఆ మూర్తి నిజమూర్తి, ఒక అక్షరమూర్తి చూడొచ్చు మనం. ఎలాగా? శ్లోక రూపంలో. వ్యాసభగవానుడు మహాభాగవతంలో చెప్పిన మొట్టమొదటి శ్లోకం. ఆ శ్లోకానికి కూడా ఆ మూలమూర్తికి ఉన్నంత మహత్తర శక్తి ఉంది. జన్మాద్యస్య యతోన్వయోదిత రతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇది శార్దూల వృత్తం. మహాభాగవతంలో
ఎక్కువ శ్లోకాలు అనుష్ఠుప్ శ్లోకాలే ఉంటాయి. అక్కడక్కడ ఈ శార్దూలం రాస్తారు వ్యాస మహర్షి. ఈ శార్దూల వృత్తానికి తిరుమల క్షేత్రంలో ఉండే మూలమూర్తికి అభేద్యంగా మనం భావించవచ్చు. ఇది ఒక అక్షరమూర్తి. వ్యాస భగవానుడు శిల్పీకరించినటువంటి అక్షరమూర్తి. భగవానుడు అంటే ఏమిటి? ఏ దేవదేవుని సంకల్పం చేత ఈ సమస్త సృష్టి ఆవిర్భవిస్తూ ఉన్నదో, ఏ దేవదేవుడు ఈ సృష్టిని పరిపాలన చేస్తూ ఉన్నాడో, లయింప చేస్తూ ఉన్నాడో, లీలా విభూతిని ప్రదర్శిస్తూ ఉన్నాడో, అనంత లీలా విభూతికి నిలయుడై ఉన్నాడో, అటువంటి ఆ సత్యస్వరూపినికి, ఆ ధర్మాకారునికి నేను నమస్కరిస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను. నేను ఆ దేవదేవుని ఆశ్రయిస్తూ ఉన్నాను. పోతన్న గారు అద్భుతంగా అనువాదం చేశారు ఈ శ్లోకాన్ని. విశ్వజన్మస్థితి విలయంబులు ఎవ్వని వలన నేర్పడు, అనువర్తనమున వ్యావర్తనమున కార్యములంద అభిజ్ఞుడై తాని రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితములు గావించెనెవ్వడు, బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీళ్ల కాచాదుల అన్యోన్య బుద్ధి తాన్ అడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు. స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు, అతని గోరి చింతించదా అనఘు సత్యు పరుని అనుదినంబు అని శేషపద్యం రాశారు. తెలుగువారికి బాగా అవగతమయ్యే ఛందస్సు శేషపద్యం. అలా అనువాదం చేశారు పోతన్న గారు. అంటే బుధులు మోహింతురెవ్వనికి. ఈ మోహము అన్నది కామక్రోధలో మోహంలో ఉండే మోహం కాదు. ఇది ఒక పవిత్ర మోహం. దేవదేవుని యొక్క లీలా విభూతిని, గుణనామ సంకీర్తన పట్ల ఆకృష్టమైనటువంటి అంతరంగంతో, నైశ్చల్యంతో, యోగభావనతో, దీక్షతో ఎవరైతే ఆ పరమాత్మను ఆశ్రయించి భజిస్తూ ఉన్నారో అటువంటి దీక్ష కలిగినటువంటి వారి కోసం చెప్పినటువంటి మాట బుధులు మోహింతురెవ్వనికి. బుధులు అంటే సత్యం తెలిసినటువంటి వారు, మహాపండితులు ఎవరైతే ఉన్నారో వారికి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో బాగా తెలుసు వారికి. కాబట్టి అదే అన్నమయ్య కూడా చెప్పాడు. ఇంచుమించు ఈ తాత్పర్యంతో, ఈ సారాంశంతో ఉండే ఒక గొప్ప కీర్తన, చాలా కీర్తనలు ఉన్నాయి. ఏ తద్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొదలు ఆడితడు, గోపాంగనల మెరుగు గుబ్బ చెన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరి పూత ఇతడు, తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించి సుజ్ఞాన దీపమితడు, జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి మెరుగుచునున్న కజ్జలంబితడు, జలజాసనుని వదల జలజ మధ్యమునందు అలర విరువడిన పరమామృతంబితడు. అంటే ఇతడే వేదస్వరూపుడు అని. తిరువెంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనం చేయు భారకుండితడు అని 3వ చరణంలో శ్రీ వెంకటేశ్వర ముద్రతో పూర్తి చేస్తాడు అన్నమయ్య ఇటువంటి పవిత్ర భావాన్ని.